నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు సోమిరెడ్డి అండి. సెనర్జీ నమస్తే అగ్రో కెమికల్స్ నుంచి వచ్చామండి. సార్. ఆ! మీ పేరండి? నా పేరు మదన్ మోహనాచారి. ఆ! నేను రామ్‌నగర్ బంధ రైతుని. ఆ! సార్ మీ కంపెనీ మందు సినర్జీ కంపెనీ వాడటం జరిగింది. హ్మ్. కానీ ఇది దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి వాడుతున్నా. హ్మ్. ఈ సినర్జీ కంపెనీ కూడా చాలా అనుకూలంగా ఉంది. మాకు దుబ్బు రావడం జరుగుతుంది. హ్మ్. ఎయిర్ వ్యవస్థ బాగుంది. హ్మ్. తర్వాత నాకు దిగుబడి కూడా ఈ సంవత్సరం నాకు మంచి అనుకూలంగా వచ్చింది. హ్మ్. నాకు చాలా సంతోషంగా సినర్జీ కంపెనీ అని వాళ్ళకి హ్మ్. నేను ధన్యవాదాలు చెప్తున్నా. అదేవిధంగా హ్మ్. లక్ష్మీ సాయి ఫర్టిలైజర్ షాపు గజ్జల వెంకరెడ్డి గారికి, హ్మ్. నా మిత్రుడు, హ్మ్. నాకు అనుకూలంగా నాకు కంపెనీ మంచి కంపెనీ ఇచ్చి సినర్జీ కంపెనీ వాళ్ళని మరి ఎంకరేజ్ చేసి వాళ్ళ ద్వారా నాకు హ్మ్. సలహాలు, సూచనలు ఇవన్నీ ఇచ్చి కూడా నన్ను ప్రోత్సహించి హ్మ్. నా ఊరిని ఈ విధంగా హ్మ్. కాపాడుకుంటూ ఇట్లా తీసుకుంటూ వచ్చిన హ్మ్. సినర్జీ కంపెనీ వారికి నా తరఫున హ్మ్. లక్ష్మీ సాయి ఫర్టిలైజర్ షాప్ తరఫున హ్మ్. ధన్యవాదాలు. అదే ఈ కంపెనీకి కూడా హ్మ్. ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మీ రైతులందరూ కూడా ఇదే సినర్జీ కంపెనీ వాడి అధిక దిగుబడిని పొందాలి. నేను 45 నుంచి 50 బస్తాల వరకు పండించిన. హ్మ్. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మీకు ధన్యవాదములు. థాంక్ యూ. థాంక్ యూ సార్. చారి గారు, మీరు గ్రోజైమ్ వాడారని తెలిసింది. ఓకే సార్. మేము షాప్ దగ్గర తెలుసుకొని మీ దగ్గరకొచ్చాము. ఓకే ఈ సార్. గ్రోజైమ్ అనే ప్రొడక్ట్ మీకు ఏ విధంగా ఉపయోగపడింది చెప్పగలుగుతారా మీ మాటల్లో? నేను 100% చెప్పగలుగుతా. హ్మ్. ఈ గ్రేజియం వాడటం ద్వారా హ్మ్. నాకు చాలా అనుకూలంగా ఉంది. ఆనందంగా ఉంది. హ్మ్. ఒక విధంగా చెప్పాలంటే ఆనందంగా ఉంది. హ్మ్. దీనివల్ల నాకు ఎయిర్ వ్యవస్థ బలపడ్డది. హ్మ్. పైరు కూడా ఒక రకమైన అభివృద్ధిలోకి వచ్చింది. హ్మ్. ఇంకో విషయం చెప్తే ఏందంటే ఇంతకుముందు నాకు సుడి దోమని, ఆ దోమని, ఈ దోమని వచ్చే వ్యవస్థ వచ్చేది. హ్మ్. ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేకుండా నేను హ్మ్. దిగ్విజయంగా ఈ పంటను పండియగలిగిన. ప్రాబ్లమ్స్ వచ్చినా మొక్క తట్టుకుంది. ఏ వైరస్ వచ్చినా కానీ మొక్క తట్టుకుంది. హ్మ్. ఇదివరకు 3 సార్లు, 4 సార్లు మందులు కొట్టేది, స్ప్రే చేసేది. హ్మ్. ఈసారి 1 టైమ్, 2 టైమ్‌కే నాకు హ్మ్. అనుకూలంగా అభివృద్ధిలోకి వచ్చింది. హ్మ్. అందులో ఇంకోటి ఈ గ్రేజామ్ వాడటం వల్ల హ్మ్. నాకు చాలా సంతోషంగా ఉంది. హ్మ్. నాకు దిగుబడి కూడా అనుకూలంగా వచ్చింది. హ్మ్. ఇంతకుముందు నాకు 40 బస్తాలు వస్తే ఈసారి 45, 46 వరకు వచ్చింది. హ్మ్. నేను అధిక దిగుబడి సాధించిన. హ్మ్. అందరూ దొడ్డు గింజ 50 బస్తాలు పండిస్తే నేను సన్న గింజని 45-46 బస్తాల వరకు పండించగలిగిన. హ్మ్. నాకు చాలా అనుకూలంగా ఉంది. నేను హ్మ్. నా ద్వారా పక్క రైతులకు కూడా హ్మ్. చాలా మందికి చెప్పిన, వాడండి గ్రేజియం వాడండి, చాలా అనుకూలంగా ఉంటుంది. హ్మ్. ప్రోత్సహించిన ఈ కంపెనీ వాళ్లకు ధన్యవాదములు. హ్మ్. అదేవిధంగా నాకు సహకరించినటువంటి ఈ లక్ష్మీ సాయి ఫర్టిలైజర్ వెంకరెడ్డి గారికి, హ్మ్. అదేవిధంగా మీ కంపెనీ వారికి, నా తరఫున, మా రైతుల తరఫున హ్మ్. మీ కంపెనీ వారికి కూడా నేను చాలా రుణపడున్నా. ధన్యవాదములు. అదేవిధంగా ఈ పక్కన రైతులకు కూడా కొంతమందికి నేను చెప్పడం జరిగింది. హ్మ్. వాళ్ళు కూడా కొంతవరకు వాడిర్రు. మీ సహకారం వల్ల, మీ కంపెనీ వల్ల మేము ఓకే. చాలా ధన్యవాదాలు సార్. మీరు మా కోసం వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు, మీ కంపెనీ ద్వారా మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషం సార్. సంతోషం అండి. మీరు చెప్పిన దాంతోటి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సెనర్జీ కంపెనీ మున్ముందు ఇంకా మంచి మంచి ప్రొడక్ట్స్ తీసుకొస్తూ, దాంట్లో ఇంకో కొత్త ప్రొడక్ట్స్ తీసుకొచ్చేయండి. ఎన్‌రిచ్ గ్యాంగ్ అని. మీరు ఏదైనా పురుగు మందులో కలిపి స్ప్రే చేస్తే మీకు పంటకు తెగుళ్ళు రాకుండా మంచిగా సూక్ష్మ పోషకాలు మంచిగా అంది పంట బాగా వృద్ధిలో ఉంటుందండి. మంచిగా బాగుంటుందండి. ఇంకా ఇలాంటి మీ రైతుల సహకారంతో ఇంకా మున్ముందు ఇంకా సెనర్జీ కంపెనీ ఇంకా మంచి మంచి ఉత్పాదనలు మీకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామండి. మీరు అదేవిధంగా హ్మ్. మా రైతులందరూ కూడా నాతో పాటు నా హ్మ్. పక్క రైతులను కూడా మీ సినర్జీ కంపెనీ, ఆ! గ్రేజమ్ కంపెనీ వాళ్ళు కూడా మాకు అనుకూలంగా వచ్చి సలహాలు ఇచ్చి మరి మాకు సహకరించాలని మీకు నా తప్పకుండా ద్వారా అండి. మీ రై కంపెనీకి రై రిక్వెస్ట్ మా చేసి మా మాట్లాడు. తరపున, మా సెనర్జీ కంపెనీ తరపున రైతులకు మా సహకారం ఎప్పుడూ ఉంటుందండి. సరే. ఆ విషయంలో మేము ఖచ్చితంగా రైతు శ్రేయస్సు కోసం ఎప్పుడూ చూస్తానే ఉంటాం. చాలా సంతోషం సార్. మాకు సంతోషం. ఎండలొచ్చి మమ్మల్ని ఆ సలహాలు తీసుకున్నందుకు ఓకే. చాలా ఆనందంగా ఉంది. నా తోటి ఓకే. రైతులకు కూడా చెప్పేందుకు నేను చాలా వరకు కృషి చేస్తాను మీ కంపెనీ గురించి. ఓకే. ధన్యవాదాలు.